బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. 15 ఆగస్టు వేళ హైదరాబాద్ లో మళ్లీ ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. హుజీ సంస్థతో సంబంధం ఉన్న 6 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో 3 బంగ్లాదేశీయులు కాగా మరొక 2 పాకిస్తాన్, 1 మయన్మార్ దేశానికి చెందినవారు. వీరు ఎలాంటి పత్రాలు లేకుండా హైదరాబాద్ పాత బస్తీలో నివసిస్తూ ఉన్నారు. చంచల్గూడ జైలుకు సమీపంలోని ఒక ఇంట్లో నివాసం ఉంటూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకుని నిఘా వేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ 4 అరెస్ట్ చేశారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితులకు వీరు సహాయం చేసినట్టుగా తెలుస్తోంది. పేలుళ్ల తర్వాత నిందితులు దేశం వదిలి పారిపోయేందుకు వీరు సహకరించినట్టుగా పోలీసులు గుర్తించారు. అలాగే మరొక 15 మంది సానుభూతి పరుల్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అనుమానిత యువకుల అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ కరెస్పాండెంట్ రమేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈ యువకుల్ని ఎలా పట్టుకోవడం జరిగింది? వీరికి ఉగ్రవాదులతో ఉన్న సంబంధం ఏంటి? ఆ డీటెయిల్స్ ఇవ్వండి. హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్రవాదులు బయటపడడం జరిగింది. పూర్తిగా లింక్స్ అంటే ఉగ్రవాద సంబంధించిన లింక్స్ హైదరాబాద్ లో బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో చెంచల్గూడ సమీపంలో నివసిస్తున్న 6 ఉగ్రవాద సంబంధం అనుమానితుల్ని పోలీసులు అదుపు తీసుకోవడం జరిగింది. దీంట్లో మహమ్మద్ నసీరు ఏదైతే బంగ్లాదేశ్ చెందిన ఇతను మహమ్మద్ నసీరు గత కొంతకాలం నుంచి కూడా హైదరాబాద్ లో స్టే చేయడం జరిగింది. ఇతను హైదరాబాద్ లో ఉంటూ ఏదైతే పెద్ద మొత్తంలో నకిలీ పాస్పోర్ట్లు, నకిలీ సంబంధించిన పత్రాలు తయారు చేసి చాలా మందిని దుబాయ్ కి పంపిస్తున్నట్లుగా పోలీసులకు ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో మొత్తం 6 ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే వీరికి సంబంధించి దిల్సుఖ్ నగర్ బాంబు పేరులో సంబంధించిన జంట పేర్లకు సంబంధించిన ప్రధాన నియంత్రణ వకాసిని ఇటు ఇండియా నుంచి బంగ్లాదేశ్ కు అటు తర్వాత పాకిస్తాన్ పంపించడంలో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ వకాస్ సంబంధించి ఏదైతే ఆ ఇతర దేశంలో ఉన్న జాకబ్ ఇచ్చిన సమాచారం కావచ్చు, జకీర్ చేసిన ఆదేశాల మేరకు ఇతని వకాస్ ని ఈ జంట పేర్లకు సంబంధించిన వకాస్ నిందితులైన వకాస్ ని అటు బంగ్లాదేశ్ కు పంపించారు. అయితే మహమ్మద్ నసీర్ హైదరాబాద్ లో ఉంటూ చెంచల్గూడ సమీపంలో ఉంటూ ఇతనితో మొత్తం 6 ఇతనితో ఉన్నారు. ఇతనితో పాటు మరొక 2 బంగ్లాదేశీ, తర్వాత 2 పాకిస్తాన్, 1 మయన్మార్ దేశానికి చెందిన ఒకరిని మొత్తం 6 ప్రస్తుతానికి పోలీసులు అదుపు తీసుకొని విచారణ చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా వీళ్ళని మీడియా ముందుకు హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు 15 ఆగస్టు సంబంధించి స్వాతంత్ర వేడుకలు ఒకవైపు జరగడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరోవైపు చేస్తుండగా ఇలా ఉగ్ర నీడలు బయటపడడంతో సిటీ మొత్తం కూడా అయ్యేలా ప్రకటించారు. పూర్తిగా అన్ని చోట్ల కూడా పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మమతా, అయితే రమేష్, నగరంలో మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో దాదాపుగా 3000 మంది మయన్మార్ దేశస్తులు ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. వీళ్ళంతా కూడా బాలాపూర్ సమీపంలో ఉంటున్నారు. అయితే వీళ్ళలో చాలా మందికి సరైన పత్రాలు లేక ఇల్లీగల్ గా ఇక్కడ హైదరాబాద్ లో నివసిస్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి ఏదైతే వీళ్ళకి నకిలీ పత్రాలు కావచ్చు, లేకుంటే రేషన్ కార్డ్స్, లేకుంటే ఓటర్ ఐడి, తర్వాత వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి పాస్పోర్ట్, ఇలాంటివన్నిటి కూడా ఈ నసీర్ తయారు చేసి ఇస్తున్నట్లుగా ప్రధానంగా బయటపడింది. అయితే ఇప్పుడు అయితే 6తో పాటు మరొక 15 మందిని కూడా ప్రస్తుతానికి పోలీసు అధికారులు అదుపులో తీసుకున్న సమాచారం. వీళ్ళంతా కూడా ఏదైతే ఇప్పుడు ఉగ్రవాదులకు వాళ్ళకు సహకరించిన 6 ఉన్నారు, వీళ్ళతో పాటు వీళ్ళకి సహకరించిన మరొక 15 మందిని కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపు తీసుకున్న విషయాన్ని జరుపుతున్నారు. థ్యాంక్ యూ రమేష్. భాగ్యనగరం స్వతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న వేళ పాత బస్తీలో కలకలం రేగింది. తలాబ్ కట్టా ప్రాంతంలో బ్యాగ్ పడి ఉండడంతో హుటాహుటిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ తనిఖీలను నిర్వహించి ఆ బ్యాగ్ ను స్వాధీనం చేసుకుంది. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పోలీసుల పహారా కొనసాగుతూ ఉంది. అటు గోల్కొండ కోట పరిసరాల్లో 3 అంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతూ ఉంది.
15 ఆగస్టు వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించబోతూ ఉన్నారు.